విజయవాడకు చెందిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. కీలక ఆధారాలు సేకరించింది సిట్ టీం. కృష్ణలంకలో సాయికృష్ణ నివాసానికి చేరుకున్నారు సిట్ అధికారులు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు. 3 రోజుల పాటు విచారణ చేపట్టిన ఏసీపీ దైవప్రసాద్ ఇప్పటికే తన నివేదికను సిట్ కు అందజేశారు. నిన్న అర్ధరాత్రి వరకు కృష్ణలంక పిఎస్ లో తనిఖీలు నిర్వహించింది సిట్ టీం. సిట్ దర్యాప్తుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. వసంత్, సిట్ అధికారులు ఎలాంటి కీలక ఆధారాలు సేకరించారు? ప్రస్తుతం సాయికృష్ణ నివాసానికి సిట్ బృందం చేరుకుంది. ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి అమిత్ బర్దర్తో పాటుగా బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ సుధాకర్ ప్రస్తుతం సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. సిట్ బృందం 2 ఎస్పీలతో కూడినటువంటి ఆ సిట్ బృందం మొత్తం కూడా సాయికృష్ణ నివాసానికి చేరుకుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, సాయికృష్ణ నివాసానికి వెళ్ళేటటువంటి మార్గాలను మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నాడు. ఈ సిట్ బృందం నిష్పక్షపాతంగా ఈ కేసును విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఐఓగా ఉన్నటువంటి దైవప్రసాద్ ఈ కేసును 3 రోజుల పాటు విచారించారు. ఈ కేసులో సేకరించినటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే కొంతమంది టాస్క్ ఫోర్స్తో పాటుగా కృష్ణలంక పోలీసులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. అలాగే ఫారెన్సిక్ ఎవిడెన్స్తో పాటుగా టెక్నికల్ ఎవిడెన్స్, కొంత డేటా మొత్తాన్ని కూడా వాళ్ళు కేసు విచారణలో భాగంగా సేకరించారు. ఆ స్టేట్మెంట్స్తో పాటుగా కేసు వివరాల మొత్తాన్ని కూడా దైవప్రసాద్ ఇప్పటికే రాత్రి బాపట్ల జిల్లా ఏఎస్పీగా ఉన్నటువంటి సుధాకర్కు ఒక నివేదికను అందజేశారు. ఈ నివేదికను సిట్ చీఫ్గా ఉన్నటువంటి రవిప్రకాష్కు నివేదించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దైవప్రసాద్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కేసులో దూకుడు పెంచారు. ప్రస్తుతం సిట్ ఈ కేసును దర్యాప్తు వేగవంతం చేసింది. అందులో భాగంగానే సాయికృష్ణ నివాసానికి సిట్ బృందం చేరుకుంది. సాయికృష్ణ తల్లి స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేయబోతున్నారు. సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తించింది. ఇప్పటికే ఈ కేసులో సిఐ నాగరాజు పైన సస్పెన్షన్ వేటు వేశారు, కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఆయన అరెస్టు చేయలేదు. కాబట్టి ఈ కేసులో ఏం జరిగిందనే దానిపైన స్క్రాచ్ నుంచి కూడా మళ్ళీ విచారణ మొదలుపెట్టింది. అందులో భాగంగానే వారి స్టేట్మెంట్స్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేస్తున్నారు. ఈరోజు సాయికృష్ణ తల్లికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది, సాయికృష్ణ ఎప్పుడు మిస్ అయ్యారు, మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత విజయవాడ కృష్ణలంక పోలీసులు, ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చారని సాయికృష్ణ తల్లి ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగిందనేటువంటి అన్ని అంశాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు నాగరాజుకు సంబంధించినటువంటి విచారణ కూడా ఈరోజు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఐజీ రవిప్రకాష్ కూడా విజయవాడ చేరుకుంటూ ఉన్నారు. ఈరోజు అటు నాగరాజును అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన కూడా అదుపులోకి తీసుకుని విచారించేటటువంటి అవకాశం అయితే ఉంది సాయికృష్ణ తల్లి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా. సో ఈ నెల 29వ తేదీలోపు ఈ కేసులో వాస్తవాల మొత్తానికి కూడా, అంటే వివరాల మొత్తాన్ని కూడా కోర్టు ముందు ఉంచాలని హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసులో దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసును ఐఓ దైవప్రసాద్ టీం విచారిస్తున్నప్పటికీ కూడా సిట్ను ప్రభుత్వం నియమించింది. సిట్ ప్రస్తుతం విచారణ అయితే చేస్తోంది. రైట్ వసంత్.